నీచ జర్నలిజం, నికృష్ట జర్నలిజం, అసహ్యకరమైన జర్నలిజం, అబద్ధాలని అసూగా నిజంగా నమ్మించేటటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం ఆంధ్రజ్యోతి. పీపీపీలో మెడికల్ కాలేజీలు, వైసీపీ ఏడుపులు, వైద్యంపై విషం అంటూ ఒక విషపూరిత వార్త రాసుకొచ్చింది. పీపీపీ అంటే ఏంటి? ప్రైవేటోడు నడిపే హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటోడు నడపడం. వాడు చేసేదేమో 100 రూపాయలు పెట్టేసి 1,00,000 రూపాయలు ఆస్తి నొక్కేయడమా? ఇది జనాలకి ప్రయోజనమా? సిగ్గుండక్కర్లేదు ఇలాంటి వార్తలు రాయడానికి. అలాగే ప్రభుత్వ కళాశాలకి ఎంత సిస్టమేటిక్గా తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వ కాలేజీ నడవడానికి మేనేజ్మెంట్ కోటా కింద కొన్ని సీట్లు, ఆ మేనేజ్మెంట్ కోటా డబ్బులతో ఆ కాలేజీ నిర్వహణ. ఇంకా ప్రభుత్వానికి భారం ఏంటి? ప్లస్ గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది. తక్కువ రేటుకే వైద్య విద్యార్థులు చదువుకోగలుగుతారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాడు డాక్టర్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం. దాన్ని నాశనం చేస్తూ ఆ నాశనాన్ని గొప్పగా చిత్రీకరించే నీచ జర్నలిజం ఎందుకురా? అడుక్కు తినడానికి తప్పించి దేనికి పనికి వస్తుంది ఈ జర్నలిజం? ఎందుకు ఈ దరిద్రం? ఎందుకు ఇంత అసహ్యంగా తయారవుతున్నారు మీరు? పీపీపీ అంటే అది కరెక్టా? ప్రజలకు ప్రయోజనమా? ఏ మాట చెప్తున్నారు మనం? ఎందుకు చెప్తున్నాం మనం ఇట్లాగా? ప్రజల ఆస్తిని దోచుకోవడానికి సంబంధించినటువంటి అంశాన్ని గొప్పగా చిత్రీకరించేటటువంటి నీచ జర్నలిజం ఎవరి కోసం చేస్తున్నారు మీరంతా కలిసి? చేతనైతే ఇంకో పెట్టించు. దేశంలో ఏళ్ల తరబడి తన్నుకు సచ్చిన అవకాశాలు రాలా. ఇప్పటిదాకా ఉన్న ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఇవాళ ఏ మధ్య తరగతోడైనా చదివించగలుగుతున్నాడా? ఎన్ని లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు అక్కడ? ఎన్ని కోట్ల రూపాయలు అవుతున్నది? లక్షలు కోట్లు అనేటటువంటి మధ్యతరగతోడు చదివించగలడా? పేదవాడు అసలు చదవగలడా? ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు ఖర్చు పెట్టలేరా 17 మెడికల్ కళాశాలకి? 2,000 మందికి విద్య వస్తుంది. 2,000 మంది మెడికల్ సీట్ల కోసం ఎక్కడో రష్యాకి పోయి, ఎక్కడో ఉక్రెయిన్కి పోయి చావు బతుకుల మధ్య చదువుతున్నారు కదయ్యా. ఈ దేశానికి సంబంధించిన పిల్లలు, మన తెలుగు పిల్లలు అంత కర్మ పట్టకుండా మన మధ్యలో ఈ ఏర్పాటు చేస్తే దాని గురించి దిక్కుమాలిన వార్తలు రాసి, నీచ వార్తలు రాసి కవర్ చేసుకొచ్చి దాన్ని ఎందుకయ్యా ఈ సిగ్గులేని పనులు, ఈ సిగ్గులేని వ్యవహారాలు? ఎంతకాలం అయ్యా ఇట్లా ప్రజలను మోసం చేస్తారు? ఎవరి కోసమయ్యా ఇది? వదిలేస్తున్న 10 కళాశాలల ఆస్తి 70,000 కోట్ల భూమి ఇప్పుడు వాల్యూ. దాన్ని 8,000 కోట్లు ఖర్చు పెట్టలేక 70,000 కోట్ల ఆస్తి ఎవరికి వచ్చేస్తున్నారు? చదువురాని సొంటలకి ఇది అంకితం చేయి. చదువుకు అంటే ఇక్కడ ఒరిజినల్గా చదువు రానోడు బాగా ఆలోచిస్తున్నాడు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కావాలని. పేదోడు ఆలోచిస్తున్నాడు. చదువుకున్న సొంటలు, చదువురాని సొంటలు ఇట్లాంటివి మాట్లాడేవాడు.